సమ్మిరెడ్డి గారు చెప్పండి. ఇప్పటికే హుజురాబాద్‌లో ఇటు ఈటెల వర్సెస్ బండి సంజయ్ వర్గపోరు నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సర్పంచులు గూడా ఒక ఇద్దరు, ముగ్గురు బయటికి రావడం జరిగింది. బండి సంజయ్ నాకు పైసలిస్తా అని జెప్పి ఇయ్యకపోవడంతో నేను చాలా అప్పులు జేసినా ఇప్పటికే. నా బతుకు గూడా రోడ్డు మీద పడ్డట్టు పరిస్థితి అని జెప్పి నిన్నటికి నిన్న ఒక సర్పంచ్ పెద్దబోపల్లి సర్పంచ్ గూడా బయటకొచ్చిండు. ఎట్లా జూడొచ్చు? అసలు నిజంగానే ఇదంతా జరుగుతా ఉందా? కావాలని జేస్తా ఉన్నారా ఇది? లేదన్నా ఇది వాస్తవం. ఆ! హుజురాబాద్ నియోజకవర్గంలో బండి వర్సెస్ ఈటల అనేది వర్గం పోరు అనేది జరిగేది నిజం. హ్మ్. ఎందుకు నిజము అనంటే, మేము కూడా గ్రామాలలో తిరిగినప్పుడు హ్మ్. ఈటల రాజేందర్‌ని గనక నువ్వు పిలుచుకుంటే నీకు ఫండింగ్ చేయము హ్మ్. అని సర్పంచులతోటి, వార్డు మెంబర్‌లతోటి వాళ్ళని భయపట్టించి ఈటల రాజేందర్‌ని నువ్వు పిలుచుకుంటే మాత్రం నీకు పార్టీ నుంచి వచ్చే డబ్బులు మాత్రం ఇయ్యమని చెప్పని బెదిరించినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అదే కోణంలో తుమ్మనపల్లి మీ ముందే చెప్పిండు ఆయన తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి. ఆ! తిరుపతి రెడ్డి. అదొకటి. పోను రెండోది ఈ పెదపాపేపల్లె. అవును. ఆయన పుట్టినప్పటి నుంచి బీజేపీ పాపం. హ్మ్. వాళ్ళ కొడుకు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అవునట. వాళ్ళు ఆయన పాపం చేసుకుంటే బతికేటాయనే. హ్మ్. ఏందంటే చిన్నప్పటి నుంచి ఆ మోటార్లు అవి వాళ్ళకొని బతికేటోడు. హ్మ్. ఓ 4,00,000 5,00,000 పెట్టుకునే సత్తా ఉన్నది గానీ, హ్మ్. అంతకన్నా ఎక్కువ పెట్టుకునే సత్తా లేదు. హ్మ్. ఏదో చిన్నగా ఆయన పోయి ఈటల రాజేందర్ దగ్గర పోయి ఏదో కలిసిండట. సరే అది బీజేపీ, ఈయన బీజేపీ కదా అని ఆయన తెలవక హ్మ్. 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 ఒకసారి అట్లా పోయిండట. హ్మ్. అంటే సరే తమ్మి నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకుంటే నేను వస్తా అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ పెట్టుకుంటే వస్తా అని చెప్పిండట. ఏదో రూట్ మ్యాప్ కోసం గూడా రూట్ మ్యాప్ కోసంలో చెప్పిండట. చెప్పిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది నాయకులు పోయి నాయకులు ఎవరెవరు ఆయనే చెప్పిండు. ఆ! కిష్టారెడ్డి, ఏది గంగాడి కృష్ణారెడ్డి. గంగాడి కిష్టారెడ్డి హ్మ్. జిల్లా ప్రెసిడెంట్, హ్మ్. కుమార్ హ్మ్. మండల్ ప్రెసిడెంట్, హ్మ్. వీళ్ళు ఇంకెవరో వాళ్ళు పోయినలాట. హ్మ్. పోయి నీకు రాజేందర్ నువ్వు పిలుచుకుంటే మంచిగుండది, హ్మ్. నీకు 5,00,000 ఫండింగ్ చేస్తాం అంటే సరిపోవు అంటే, సరే నువ్వు సరిపో ఆయన ఆ రాజేందర్ రాకుండా అంటే నీకు ఎక్కువనే ఇస్తాం, 7-8 లక్షల దాకా ఇస్తాం అని చెప్పిందట. చెప్పిన వాడు రూట్ మ్యాప్ పెట్టుకున్నాడు, క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రచారం రాకుండా. ప్రచారానికి రాకుండా. ఆ! వద్దన్నా ఇట్లా అవుతుంది అని అంటే, సరే తమ్మి నీకు వస్తానే కదా పైసలు వచ్చినప్పుడు నేను ఎందుకు కానాలంటే, సరే నువ్వు గెలిచేటట్టు ఉంటే ఉండని అని చెప్పి ఈయన బంద్ అయ్యిండు. హ్మ్. ఈయన రూపాయి ఇవ్వలేదు. హ్మ్. టైం దాకా రాజేందర్ దగ్గరికి వేయండి అని చెప్పి మనసులో పెట్టుకొని వాళ్ళు కొంతమందిని ఏం చేసిండ్రు అంటే దగ్గరికి వచ్చేదాకా, హ్మ్. అంటే రాత్రి దాకా తమ ఇంకా గంటకు వస్తాయి, ఇంకా 2 గంటలకు వస్తాయి అని చెప్పి ఈ రాజేందర్ మనసులని వాళ్ళకి ఎవరైతే అనుమానం వచ్చిందో వాళ్ళకు హ్మ్. ఓ గంట 2 గంటల ముందునే స్విచ్ ఆఫ్లు పెట్టుకున్నారు. ఆహా! ఇగ పైసలిచ్చే టైంలో స్విచ్ ఆఫ్ పెట్టిండు. అంటే వీళ్ళకి ఇస్తానని ఎప్పుడు చెప్పిర్రు? అంత ముందే చెప్పిల్లు వీళ్ళకి. ఇప్పుడు బండి సంజయ్ గూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రతి వార్డ్ అయితే మెంబర్‌కి ఈ గూడా మధువాన్లో మీటింగ్ పెట్టిండు. ఆ! బండి కార్యకర్తల సమావేశం. కార్యకర్తల సమావేశం పెట్టిండు. ఆ! పెట్టిన తర్వాత అలా ప్రతి వార్డు మెంబర్కి కూడా మేము ఫండింగ్ చేస్తాం, హ్మ్. మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు హ్మ్. అంటే ఇట్లా చెప్పిపోయి హ్మ్. మీరు మాటలు తప్పితే నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు చచ్చిపోవడానికి వచ్చిండ్రు. అవును. అంటే నీ బీజేపీని నమ్ముకొని వాళ్ళని పిల్లలు నమ్ముకొని చచ్చిపోవన్నా? వాళ్ళ వా- ఇంటికొచ్చి వా- పైసలు ఇస్తా వా- అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తావు, పైసలు ఇస్తానని చెప్తావు, ఆ! పైసలు ఇస్తానని చెప్పి రాత్రి వరకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు. తీరా టైంకి స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్. ఆ! ఒక మనిషి పాపేపల్లి నుంచి ఒక మనిషి కూడా కృష్ణ దగ్గరికి చోడికి అడిగిండట, ఏం? అన్న పైసలు మరి ఇస్తా అన్నారు కదా అని అంటే, చెప్తా అన్నాడట. ఆ మనసులో ఏంది అంటే రాజేంద్ర అన్న దగ్గరికి వీళ్ళు వేయిళ్ళు వీళ్ళకి ఇచ్చేది లేదని మనసులో పెట్టుకొని అప్పుడే కూకున్నాడు. అంటే ఇక్కడ రాజేంద్ర అన్న మనుషులని ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ? అయితే ఇంకొకటి ఏంది అని అంటే రాజేంద్ర అన్న మనసులో ఒకసారి పోయి ఆయన కలిసిండు కదా ఆయనను. ఆ! వీళ్ళొక టీం తిరుగుతాంది. ఆ! వీళ్ళు ఒక టీం తిరిగి ఆ! ఎవరెవరు రాజేంద్రకు కలుతాను, ఆ! రాజేంద్రకు కలిసిన వాళ్ళకి మనం ఫండింగ్ చేయొద్దు. ఒకటి రాజేంద్రను కలిసిన వాళ్ళకి ఫండింగ్ చేయొద్దు అంటే, రాజేంద్ర అంటే ఆయన అవును. బీజేపీలోకి వచ్చిండు, ఆ! బీజేపీలో గెలిచిండు, హ్మ్. ఒక ఊపు వచ్చింది. హ్మ్. సరే దాంట్లో మనం కాదనేది లేదు, బండి సంజయ్ తోటి ఊపు వచ్చింది, ప్లస్ రాజేందర్ తోటి ఊపు వచ్చింది, హ్మ్. ఇద్దరితోటి బీజేపీకి ఊపు వచ్చింది. అవునవును. ఇవి జోడుకోలేయాలి. అంతే. ఈ జోడుకోలేయాలను ఉపయోగించుకొని తెలంగాణలో ఇంకా ముందరికి తీసుకుపోవాలి. అవును. ఇప్పుడు ఈయనలో ఒక కిషన్ రెడ్డి ఉంటే చాలు, ఒక బండి సంజయ్ ఉంటే చాలు, ఒక లక్ష్మణ్ ఉంటే చాలు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పని చేస్తుంది అని అంటే మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు చచ్చిపోవన్నా? ఆ! ఇప్పుడు ఈయన దాదాపు ఎప్పటినుంచో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన ఆయన పుట్టినప్పటి నుంచి నేను ఆడనే చదువుకున్నా. పెద్దపల్లి. పెదపాపేపల్లి 5 ఏళ్ళు చదువుకున్నా. నాకన్నా జూనియర్ ఒక క్లాస్ తక్కువ ఆయన. ఆ! ఇప్పుడు ఆ వెంకటేష్ అన్నట్టు ఆయన పుట్టినప్పటి నుంచే బీజేపీ, అదే వీడియోలో చెప్తా ఉన్నారు. పుట్టినప్పటి నుంచి బీజేపీ. వాళ్ళ కొడుకు కూడా ఆర్ఎస్ఎస్ క్లాస్లో పోయేస్తాడు. ఆ?
అంటే ఆయన ఇంకో పార్టీ ఆయన అప్పుడు బై ఎలక్షన్లప్పుడు కూడా ఎంతమంది పైసలు ఇస్తా అన్న ఆయన పోలే. ఆయన దగ్గరికి హరీష్ రావు కూడా వేయండు. ఆయన చాలా నాకు రూపాయి లేకుండా మస్తే నేను బీజేపీ మనిషిని అని చెప్పిండు. ఇవాళ గటువంటి కార్యకర్తలను కూడా మీరు చంపే సావుర బిడ్డ అనే తెత్తాన్లు. అంటే మీరు ఎంపీ అయితే సరిపోతుంది, ఈటల రాజేందర్ గారు ఎంపీ అయితే సరిపోతుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా చచ్చిపోతే అయిపోతుంది. ఒక్కటన్నా ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే ఈటల రాజేంద్ర అన్నకు బీజేపీ ప్రభుత్వం సీఎం అని ప్రకటించింది, బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. అక్కడ పుట్టింది లొల్లి. బీసీ ప్రకటించమని చెప్పని రాజేంద్ర అన్నకి ఇట్లా బతిలాడండి ఆడిపోయి. వాళ్ళ పార్టీ కొరకు వాళ్ళ పార్టీని ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి తెలంగాణలో వాళ్ళు విస్తరించడానికి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. రేపు పొద్దుగాల ఈయననే పెడతారని ఎట్లా అనుకుంటావు? నువ్వు మనసులో పెట్టుకొని ఇవన్నీ చేసి కార్యకర్తలను చంపుకుంటే ఇప్పుడు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు కాదు, ఇంకా నీ పక్క పొంటి నువ్వు ఉన్న తొత్తులు కాదు, ఇంకా నువ్వు పెంచుకుని ఇప్పుడు ఇక్కడున్న కౌశిక్ రెడ్డి కాదు, వీళ్ళ 100 మంది కాదు 1000 మంది వచ్చినా రాజేంద్రన్న ఇక్కడ ఓడియలేరు. ఎందుకు ఓడియలేరు అంటే ఆయనకు అట్టున్నది. ఇక్కడ ఆయన సేవలు ప్రతి ఒక్క ఇంటికి ఉన్నాయి. ఏ కార్యకర్త కానీ ఏ పార్టీ కార్యకర్త కానీ రాజేంద్ర అన్న అంటాడు తప్పితే ఒక మనిషి కూడా తిట్టినోళ్ళు లేడు ఇప్పటి వరకు. అంటే నేను కూడా 20 ఏళ్ళు టీడీపీలో ఉన్నా. టీడీపీలో ఉండి నేను రాజేంద్ర అన్న దగ్గర కూడా పోలే. రాజేంద్ర అన్న కూడా నాకు కూడా పడకపోయేది. కానీ బై ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు. సరే మంచి వచ్చాడో కష్టాలలో ఉన్నాడు. బీజేపీ అంటే నేను టీడీపీలో ఉన్నా, బీజేపీ కూడా మంచి పార్టీ కదా. రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు, ఆయనను చూసాన్న మనం మిస్పేర్ కావాలి, ఇక తప్పది అనుకొని మేము అలా పోవడం జరిగింది. ఇలా మీరు ఎంపీలుగా గెలుస్తాలంటే మీ శరీవిశ్వా ఉన్నది, మీరేదో గొప్పోళ్ళని గెలుతలేరు. నరేంద్ర మోడీ గారు ఏమిటి గెలుతాను? నరేంద్ర మోడీ గారు పక్క పోయినాక మీరు గెలువురీడా? వార్డు మెంబర్ కూడా గెలవరు మీరు. ఇంకొక ఆరోపణ కూడా బలంగా వినిపిస్తారు హుజురాబాద్ లో. ఇటు కౌశిక్ రెడ్డి పరిస్థితి, బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా ఫండింగ్ చేసిందని చెప్పి ఆరోపణ ఉన్నది. కరెక్ట్ అన్న. ఆరోపణ అనేది మన దృష్టికి వచ్చింది. ఆరోపణ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఫండింగ్ పంపిన్లు అనేది కార్యకర్తలకు పంపిన్లు అనేది ఆరోపణ ఉన్నది. మనకు కొంత పూర్తిగా తెలియకుండా కూడా మనం ఫలానా మనిషికి పంపిణని తెలుసు అంటే ఇప్పుడు కాకుండా రేపైనా బయటపడుతుంది. ఆ దొంగతనం అనేది ఎప్పుడు దాగది. ఆ దొంగతనం కనుక బయటపడి బీఆర్ఎస్లోకి కూడా పంపినావు అని అంటే నువ్వు హుజురాబాద్ ఎట్లా తిరుగుతావు మేము చూస్తాం. బీఆర్ఎస్లకు కూడా పంపినవు అని అంటే ఇప్పుడు వీళ్ళకు పంపలేదు, ఇప్పుడు రాజేంద్ర అన్న మనుషులకు పంపలేదంటే వాడు పంపలేదని మేము ఎట్లా అనుకుంటాం? రాజేంద్ర అన్న మనుషులు అని అనేటోళ్ళకు నువ్వు పంపలే, ఇక బీఆర్ఎస్ వాళ్ళకి పంపలేదని ఎట్లా అనుకుంటావు? వీళ్ళని ఓడియాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి పంపాల్సిందే కదా. పైసలు ముఖ్యం కాదు, క్యాడర్ను నిలబెట్టుకోవాలి. ఇక్కడ రాజేంద్ర అన్న కానీ నువ్వు కానీ రాజేంద్ర అన్న ఎక్కడ కూడా నేను ఎక్కడ విమర్శించలే. ఇప్పుడు నిజానికి బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేంద్ర గారు కానీ ఇప్పుడు స్థానికంగా పోటీ చేసిన నిజంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయారు, పాపం పైసలు ఖర్చు పెట్టుకున్నారు. వీళ్ళకు సమాధానం ఎవరు చెప్పాలి? ఆర్థికంగా వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? ఆర్థికంగా పార్టీ ఆదుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో సంబంధం లేదు. వాళ్ళు ఎవ్వరైతే తప్పు చేసిందో హైకమాండ్ ఇద్దరిని కూర్చుని పెట్టి వాళ్ళు ఎవ్వరు తప్పు చేసిందో వాళ్ళతోటే ఇప్పియాలి. హైకమాండ్ దీనిలో దృష్టి పెట్టాలి. హైకమాండ్ దృష్టి పెట్టి రామచంద్రరావు ఉన్నాడు, రామచంద్రరావు దృష్టికి తీసుకుపోయిన తర్వాత హైకమాండ్ తీసుకుపోవాలి. హైకమాండ్ తీసుకుపోయి వీళ్ళిద్దరిని కూర్చుని పెట్టి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు తప్పు చేసారు. రాజేంద్రన్న తప్పు చేస్తే రాజేంద్రన్న భరించాలి. బండి సంజయ్ గారు తప్పు చేసినట్టే బండి సంజయ్ గారిని కూడా కూర్చుని పెట్టాలి. కూర్చుని పెట్టి ఇప్పుడు ఓడిపోయి అలా ఆర్థికంగా దెబ్బతిని పార్టీని నమ్ముకొని నాశనమైన వాళ్ళు ఉన్నారు. అట్టిగా ఉల్పులుగా నా కొడుకులు పోటీ చేయకుండా ఎనుకుండి చేయని వాళ్ళు ఇలా మంచుకున్నారు. పార్టీ కొరకు నిలబడి పార్టీని ఇక్కడ బతికిద్దామన్న వాళ్ళు ఇలా చచ్చిపోవడానికి రెడీ అయ్యిండ్రు. వాళ్ళని బతికించుకునే బాధ్యత బండి సంజయ్ అన్నది, ఈటల రాజేంద్ర అన్నది ఇద్దరు. కానీ ఈటల రాజేంద్ర అన్న ఎక్కడ కూడా నేను పోను అనలే, నేను రాను అనలే. ఎవరు పిలుచుకుంటే వాళ్ళకి వెళ్ళిపోయాడు. ఎవరు పిలుచుకుంటే వాళ్ళకి గెలిచిలా ఓడిలా తర్వాత ముచ్చట. మోటార్ వైండింగ్ చేసుకుంటారని చెప్పారు. అట్లాంటి వ్యక్తిని మీరే బలపరిచి నిలబెట్టి 4 రూపాయలు వచ్చేటట్టు సంపాదించుకుని అప్లపాలు చేసి వెంకటేష్ అనేట ఆయన మనిషి నిన్న చూస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న. అంటే వారం 10 రోజులల్లా వీళ్ళు కనుక ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఆయన పార్టీకి ఎంత మైనస్ అవుతుందో ఆయనతోటి వీళ్ళే ఆలోచించుకోవాలి. అంటే
పోయి ఇప్పుడు ఎవరన్నా గట్టిగా అంటే వాళ్ళ కాడికి ఓ మనిషి పోయి నువ్వు ఊకోవాయా, నీకు పైసలు ఇస్తాం, ఇక నువ్వు ఊకో, దింతతోటే ఊకో అంటారు. కానీ ఈ మనుషులు ఎవరు నమ్మద్దు, వాళ్ళు ఒక్క రూపాయి కూడా తెచ్చియ్యరు మీకు. ఇది హైకమాండ్ దృష్టికి పోయి హైకమాండ్లో ఈ చర్చ జరగాల్సిందే. మాట ఉంటోళ్ళం కూడా ఊకోం. రేపు పొద్దుగాల మేము కూడా నిలబడతాం. మమ్మల్ని కూడా మోసం చేస్తే మేము ఎడిపోవాలి. మేము నమ్ముకొని వచ్చినాం, పార్టీని నమ్ముకొని వచ్చినాం. ఒక రాజేంద్రాన్నే కాదు, బీజేపీని కూడా నమ్ముకొని వచ్చినాం. రాజేంద్ర అన్న మా మనిషే, మేము దాంట్లో ఒప్పుకుంటాం. కానీ పార్టీని కూడా నమ్ముకొని వచ్చినాం. బీజేపీ అనేది ఒక పార్టీ అన్నప్పుడు పార్టీ నమ్ముకొని వచ్చినప్పుడు మీరు పార్టీ మనిషిగా చూడాలి మమ్మల్ని. మీరు పార్టీ మనిషి వద్దు ఒక బీజేపీలో ఉండాలనుకున్నప్పుడు మమ్మల్ని చేర్చుకోవద్దు. అరే బిడ్డ మీరు మాకు అవసరం లేదు బాయ్ అంటే మా సందలో మేము ఉందాం కదా. మేమేమైనా తప్పు చేస్తే మేము పార్టీ కాదనుకుంటా, పార్టీ అంశాలకు లోబడి మేము పని చేయకపోతే సస్పెండ్ చేయరు. అంతేకాని మీరు పెద్దోళ్ళే తప్పులు చేసుకుంటా ఇలా మమ్మల్ని బలి చేస్తే మీరు ఐక్యామేలు మీరు సరిపోని సంపాదించుకున్నారా? మీరు సరిపోని సంపాదించుకున్నారు. ఇలా ఇవ్వాలన్నా కానీ మీరు సరిపోని సంపాదించుకున్నారు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలేదు ఇంతవరకు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా ప్రెస్ మీట్ పెట్టాలి, కార్యకర్తలను ఆదుకోవాలి. రేపు పొద్దుగాల బీజేపీ పార్టీ అన్న ఇంకొకటి వింటావా, నాకు నిజంగా ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఈడ తెలంగాణలో బీజేపీ రాకుండా అనుకుంటాను, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలనుకుంటాను వాళ్ళు బీజేపీలో. ఈ బండి సంజయ్ అన్న ఒకటి, కిషన్ రెడ్డి ఒకటి, ఆ లక్ష్మణ్ ఒకటి, వీళ్ళు ఆ ముందున్న నాయకులు వీళ్ళు 4-5 మేము ఉంటే సరిపోతుంది ఇక ఈ పార్టీకి, ఇక ఇవ్వాలి అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా చేస్తే రాజేంద్రాన్ని వెళ్ళిపోతున్నా ఇప్పుడు పొమ్మల లేక పొగ పెట్టినట్టు ఇప్పుడు రాజేంద్రాన్ని ఇప్పుడు వచ్చిన ఒక్కొక్కరిని కూడగట్టుకొని బలాన్ని పెంచుకోవాలి. కానీ ఇప్పుడు దాదాపు గువ్వల బాలరాజు కూడా నమ్మి వచ్చేది, ఆయన కూడా వచ్చేసి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు, ఆయన అసలు ఎక్కడికి పిలుచుడే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళని ఎందుకు చేంజ్ చేసుకుంటాను, ఎందుకు మూల పెడతాను సైద్. ఇప్పుడు కొంతమంది నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు. పెద్దిరెడ్డి కూడా 2 సార్లు మంత్రి చేసిండు. సరే ఇవాళ కనబడకుండా కావచ్చు, 2 సార్లు హుజురాల మంత్రి, 2 సార్లు నేను కూడా ఆయనతో పనిచేసిన, దామోదర్ రెడ్డితో పనిచేసిన. ఇప్పుడు ఇట్లా వచ్చిన నాయకులందరినీ నువ్వు పక్కకు పెడితే రేపు పొద్దుగాల పార్టీ ఎక్కడికి తీసుకుపోతావు? పార్టీ అనేది ఎక్కడికి పోతుంది? చిన్న కార్యకర్త ఇవాళ ఒక్క వెంకటేష్ రేపు పొద్దుగాల ఏమన్నా చేసుకుంటా అనుకో, జిల్లాలోని పార్టీ మొత్తం ఆఫీసులు మొత్తం తలగబెడతారు. నువ్వేదో మామూలు ముచ్చట అనుకుంటాను. నువ్వు ఇప్పటికైనా మనోళ్ళు సరే నిలబడ్డారు, మన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోని, సరే అందరం గెలవం, ఓడిపోని వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి మనం 10 ఇచ్చే కాడ 5 ఇచ్చైనా తమ్మి మేము ఉన్నాం, పార్టీ ఉన్నది, నీకు నువ్వు బాధపడకు అని చెప్పుకుంటూ పోతే వాళ్ళు నిలబడతారు. ఆయన ఈటెల రాజేందర్ వర్గం, ఈయన బండి సంజయ్ వర్గం అని చెప్పుకుంటా మీరు ఇన్నే వర్గాలు పెట్టి వాళ్ళని చంపితే రేపు పొద్దుగాల వాళ్ళ పిల్లలు ఎడిపోవాలి. అన్న ఇప్పుడు మొదలవుతుంది ఇన్ని రోజుల వాటి అంటే బయటికి రాలే, నివురు కప్పిన నిప్పులాగున్నది ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత మేము చేసే ఆరోపణలు కనుక తప్పు అయితే మా మీద ఏ కేసు పెట్టినా మేము పోతాం. మేము చెప్పే ఆరోపణలు ఏమన్నా తప్పు అయితే మేము ఏ కేసు పెట్టినా పోతాం. కానీ నిజమైతే ఎవరైనా కేసు పెట్టానో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఈ మాటలు నిజమైతే ఎవరైనా కేసు పెట్టానో వాళ్ళే నిర్ణయించుకోవాలి. బండి సంజయ్ ఆయన వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తారా లేకపోతే వాళ్ళని ఒక్కరిని తీసేస్తారా? ఇప్పుడు ఇన్ఛార్జ్ అనేటోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అసలు నిజానికి మేము అడుగుతాను, ఇన్ఛార్జ్ అనేటోళ్ళ పేరు ప్రస్తావన ఉందా? ఎవరున్నారు చెప్పండి మీరు. ఇప్పుడు అన్న ఇక్కడ ఈటెల రాజేందర్ అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. మొన్న ఓడిపోయిన తర్వాత ఇంకెవరైనా పంపించి ఇన్ఛార్జ్ పెడితే పలానా మనిషి ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకుంటాం. ఎవరికి ఇన్ఛార్జ్ అయినప్పుడు రాజేంద్రాన్ని ఉన్నట్టే కదా. మరి రాజేంద్రాన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు పిలువనాదా? ప్రోటోకాల్ ప్రకారం పిలువనాదా? చర్చ అనే అంశంగా మారిన అంశం ఏంటంటే ఈటెల రాజేందర్ ఫోటో కూడా ఒక ఫ్లెక్సీ అన్న. ఇప్పుడు విభేదాలు లేవు, మేము చెప్పింది పొరపాటే అనుకుందాం. రాజేంద్ర అన్న 2 సార్లు 4 సార్లు ఇక్కడ 6 సార్లు గెలిచి, నీ దాంట్లోకి వచ్చినా కూడా బీజేపీలోకి వచ్చినా కూడా గెలిచి ప్రభంజనం సృష్టించి
బీజేపీ అంటే తెలియని వాళ్ళకు కూడా పల్లెలలో పువ్వు గుర్తుకు ఓటేయాలని తెలిపించి అది వరకు నీకు ఒకరిద్దరు సర్పంచులు కూడా లేరు ఇక్కడ. హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకరిద్దరు కూడా సర్పంచులు లేరు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈటల రాజేందర్ తోటే హుజురాబాద్ నియోజకవర్గంలో అయింది. రాష్ట్రం అంతటా కూడా ప్రపంచం సృష్టించింది. 16,000 1600 అన్నా 1600 పుప్పాలరావు గారికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే 1600 ఓట్లు. అంటే బీజేపీ ఉన్నట్టా లేనట్టా అప్పుడు? మరి ఇప్పుడు ఆ 1600 ఓట్లకెళ్ళి నీకు 23,000 24,000 మెజార్టీ తోటి గెలిచింది. గంత ప్రభంజనంలో రాష్ట్రం మొత్తం మంత్రులు గింత్రులు సీఎం కూడా ఇక్కడికి వచ్చి దృష్టి పెట్టి మొత్తం ఇక్కడనే 9 నెలలు వండుకొని ప్రతి ఓటర్లు ప్రతి రోడ్డు వాళ్ళే ఉండి అందరి ఓటర్లను కొనిపారేసి 6,000 7,000 ఇస్తే కూడా వేయలేదు అని అంటే రాజేంద్ర అన్న సమయ చరిష్మా కొంత ఉన్నది. నీ పార్టీ ఉన్నదా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. ఇక పెరిగినట్టే కదా. అది పెరిగితే నయమే కదా. మా అటువంటిలో ఇప్పుడు నమ్మి నీ పార్టీలో చేరినావు. నీ పార్టీలో చేరిన తర్వాత నువ్వు అనగదొక్కితే మేము ఎడిపోతాం. నువ్వు ఫస్టే చేర్చుకోకు. మళ్ళీ అన్న ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడు పడిపోయింది అన్న. అల్కగా వీళ్ళిద్దరు కనుక కలిసి ఉంటే ఇంకొక 15 నుంచి 20 సీట్లు అట్టుగానే వచ్చు. అంతా 2 ఓట్లు 3 ఓట్లతో వేయని వాళ్ళే ఉన్నారు కాదు. ఇప్పుడు నువ్వు రాజేంద్రన్న మనసులు అన్నోళ్లకు ఫండింగ్ ఇవ్వకుండా ఇవాళ ఓడిపోయింది. 2 ఓట్లతోటి 3 ఓట్లతోటి 4 ఓట్లతోటి 10 ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి రాజేంద్రన్న ఎక్కడన్నా బీజేపీకి ఓటేయకు బండి సంజయ్ పెట్టిన మనిషికి ఓటేయకు అని చెప్పని పైసలు పంపింది. అది కూడా రుజువు చేయొచ్చు. ఇప్పుడు మీరు అల్టిమేట్గా ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళిద్దరికి కానీ మీ కార్యకర్తలకు కానీ రేపు పోటీ చేసేటోళ్ళకి కానీ వీళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అల్టిమేట్గా? నేను చెప్పేది ఏంటంటే మా కార్యకర్తలకు కూడా రేపు పొద్దుగాల పోటీ చేసే ఈ కౌన్సిలర్గా పోటీ చేసేటోళ్ళకి కానీ లేకపోతే ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పోటీ చేసేటోళ్ళు ఏంది వీళ్ళిద్దరు అంటే నేను రాజేంద్రన్న మనిషిని కాదు, నువ్వు బండి సంజయ్ మనిషిని కాదు. వీళ్ళిద్దరు కలిసి వచ్చి నిలబడు అంటేనే మనం నిలబడాలి. లేకపోతే మనం పిల్ల పుత్తలు అమ్ముకోవాల్సి వస్తుంది. పార్టీని నమ్ముకోవాల్సిన పని లేదు. మనకు సత్తా ఉంటే నిలబడడం లేకపోతే లేదు. ఈటల రాజేంద్ర అనే ఆయనను బండి సంజయ్ ఇద్దరు కలిసి వచ్చి మీరు నిలబడరు అన్నప్పుడే నిలబడదాము. ఇంకొకటి వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత హైకమాండ్ది. ఈ హైకమాండ్ కనుక కలపక వీళ్ళని ఇట్లే ఇడిచిపెడితే మేము కూడా దండం పెట్టి మా పని మేము చేసుకుంటాం. మా ఇళ్ళల్లో ఏ పార్టీ మారం కానీ మా పని మేము చేసుకుంటాం ఇళ్ళల్లో. చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాప అనేది మోటార్ వైండింగ్ అట్లాంటి పెడితే ఇప్పుడు వీళ్ళు నిజంగా వీళ్ళ పరిస్థితి అవే ఉంది. ఇప్పుడు ఆయన నమ్మి వీళ్ళు ఇస్తారని చెప్పి అప్పు తెచ్చి పెట్టిండన్న. వాళ్ళ పోతే వాళ్ళ నిన్న సాయంత్రం నేను పోయినా వాళ్ళకి ఈ వీడియో పెట్టినాక పోయినా ఆడికి పోతే వాళ్ళ భార్య వాళ్ళ తల్లి ఏడుతాను కదంటే అన్న నిజంగా వీళ్ళు కోట్లు సంపాదించుకొని అటువంటి కార్యకర్తను చంపుడు ఎందుకన్నా? అది వీళ్ళకి బండి సంజయ్కి తాకుతుంది. ఆ ఉసురు అయితే బండి సంజయ్కి తాకుతుంది, కృష్ణారెడ్డికి తాకుతుంది. జిల్లా అధ్యక్షుడు ఆయన ఇంటికి పోయిండట, పైసలు ఇస్తా అని చెప్పిండట. రాజేంద్ర అన్న మనిషా లేకపోతే సంజయ్ అన్న మనిషా కాదు. ఓడిపోయిన వాళ్ళందరికీ పార్టీ అండగా నిల్చోదా? ఈ ఓడిపోయిన వాళ్ళందరూ కాదు. నేనైతే ఊరు తిరుగుతాను. ఓడిపోయిన వాళ్ళందరినీ నేను జమ చేసి పార్టీ ఆదుకోకపోతే మాత్రం మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తా. మూకుమ్మడిగా బీజేపీ ఎందుకన్నా ఏ పార్టీలో పోము నీ పార్టీకి పని చేయం.